ప్రేమలో పడి గర్భవతి అయ్యాక మరొకరి ప్రేమకు ఫిదా అయిపోయింది ఓ మహిళ. అలప్పజాలోని వరమల్లూరులో ఉంటుంది అస్వితి. ప్రస్తుతం ఈమె వయసు 25 సంవత్సరాలు. హోమ్ నర్స్ గా పనిచేస్తుంది. అయితే అస్వితి వయసుకు రావడంతో ఆమె ఫ్యామిలీ అస్వితికి పెళ్లి చేయాలి అనుకున్నారు. అందుకే కూతురికి సంబంధాలు వెతకడం స్టార్ట్ చేశారు. అయితే ఆ విషయం అస్వితికి తెలిసి తనకు ఏ సంబంధాలు చూడనవసరం లేదని, ఆ శ్రమ మీకెందుకని, నేనే ఓ కుర్రాన్ని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కూతురి మొండితనం చూసిన పేరెంట్స్ ఆమె ఇష్టాన్ని వ్యతిరేకించలేకపోయారు. అందుకే నువ్వు ప్రేమించిన వాడిని తీసుకువచ్చి మాకు పరిచయం చెయ్యి, అప్పుడు అతనితో నీకిచ్చి పెళ్లి చెయ్యాలా వద్దా అని మేము డిసైడ్ చేస్తామన్నారు. నా బాయ్ ఫ్రెండ్ కింగ్, ఖచ్చితంగా అతను మీకు నచ్చేస్తాడంటూ ఓ రోజు ప్రియుడిని తెచ్చి తన పేరెంట్స్ కి పరిచయం చేసింది. అతని మాట తీరు ప్రవర్తన చూసిన అస్వితి పేరెంట్స్ ఇద్దరి పెళ్లికి ఓకే చెప్పారు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ పెళ్లి మాత్రం జరగలేదు. కారణం, పెళ్లికి ఇంకా కొద్ది రోజులే టైం ఉందనగా వారికి కూతురికి కాబోయే భర్త గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. అతనికి నేర చరిత్ర ఉందని, అప్పటికే అతనిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని తెలిసింది. దీంతో అస్వితి పేరెంట్స్ ఆ పెళ్లిని ఆపేశారు. అతను నీకు కరెక్ట్ కాదని కూతురికి శతవిధాలా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె ప్రియుడికి వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ మా కూతుర్ని కలవటానికి ప్రయత్నించొద్దని చెప్పి అతన్ని పంపేశారు. అప్పటికే పీటల దాకా వచ్చిన పెళ్లి తన పేరెంట్స్ వల్లే పెటాకులైందని వారిపై కోపంతో రగిలిపోయింది అస్వితి. పైగా అతను మంచివాడు కాదు, అందుకే అతన్ని మర్చిపో అని పేరెంట్స్ చెప్తున్నా వినకుండా వాళ్లపై కోప్పడింది. అక్కడితో ఆగలేదు. నా ప్రియుడే నా సర్వస్వం, అతనికి నేర చరిత్ర కాదు, ఇంకే చరిత్ర ఉన్నా దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా అంటూ ఓ రోజు ఇంట్లో నుండి పారిపోయి ప్రియుడి దగ్గరకు వెళ్లిపోయింది. అయితే అలా వెళ్లిపోయింది చాలా కాలం అతనితోనే ఉంది. ఫలితంగా గర్భవతి కూడా అయింది. అయితే ఇంకో 5 నెలల్లో డెలివరీ అయిపోయి బిడ్డను కనేయటమే అన్న టైంలో ఆమె జీవితం మరో మలుపు తిరిగింది. అప్పటికే సరిగ్గా అస్వితి 4 నెలల గర్భవతి. అప్పటికే ప్రియుడితో చేయాల్సినవన్నీ చేసేసింది. తాళి కట్టించుకుందో లేదో తెలీదు. పోలీసుల విచారణలో మాత్రం తను మొదటి ప్రియుడితో చట్టబద్ధంగా తాళి కట్టించుకున్నానని చెప్పింది. కానీ ఆమె పెళ్లి చేసుకుంది అనటానికి పోలీసులకు ఎలాంటి సాక్ష్యం దొరకలేదు. కాబట్టి పెళ్లి చేసుకుందో లేదో తెలియదు కానీ ప్రెగ్నెంట్ మాత్రం అయింది. అలా కడుపులో పిండం పెరిగే కొద్దీ ఇద్దరి కామం కరిగిపోతూ వస్తుంది. సరిగ్గా అప్పుడే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ అస్వితకి షనీఫ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ షనీఫ్ చక్రకల్ ప్రాంతానికి చెందిన వాడైన బెంగళూరు వెళ్లి ఓ జ్యూస్ షాప్ పెట్టుకుని బ్రతుకుతున్నాడు. వ్యాపారం బాగానే ఉంది, డబ్బు బాగానే సంపాదిస్తున్నాడు. సరిగ్గా అదే టైంలో అస్వితి పరిచయం కావటంతో ఇక నా జీవితానికి లోటు గర్ల్ ఫ్రెండ్నే, అది కూడా సెట్ చేసుకుంటే ఇక జీవితాన్ని హ్యాపీగా గడిపేయచ్చు అనుకుని తనకు పరిచయమైన అస్వితతో మాటలు కలిపాడు. అలా మొదలైన మాటలు కాస్త ఇద్దరిని ప్రేమలోకం దాకా తీసుకువెళ్లాయి. కట్ చేస్తే అస్వితి తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పేసి తన రెండవ ప్రియుడైన షనీఫ్ దగ్గరికి వచ్చేసింది. ఈ షనీఫ్ కి అస్వితి 4 నెలల గర్భవతి అని ముందే తెలుసు. తెలిసినా ఆమె కావాలి అనుకున్నాడు. పాపం ఎంత కరువులో ఉన్నాడో ఏమో, అందుకే వేరే వాడితో గర్భవతి అయిందని తెలిసినా ఆమెను ప్రేమించాడు. అయితే ఇక్కడ షనీఫ్ అస్వితని మాత్రమే కావాలి అనుకున్నాడు, ఆమె కడుపులో ఉన్న బిడ్డను కాదు. అందుకే ఆమె గర్భం విషయంలో ముభావంగా ఉండేవాడు. అలా అస్వితకి నెలల నుండి ఓ మగబిడ్డను కనింది. అయితే ప్రియురాలు బిడ్డను కన్నప్పటి నుండి షనీఫ్ ఆ బిడ్డపై కోపాన్ని పెంచుకున్నాడు. కారణం, ఆ బిడ్డ తన రక్తం కాదు. అందుకే ఆ బిడ్డను చూసినప్పుడల్లా ఆ బిడ్డకు తండ్రిగా తను ఉండనని ప్రియురాలతో అనేవాడు. ఆ మాటలకి ప్రియురాలు కూడా మరి ఇప్పుడేం చేద్దామంది. చంపేద్దామన్నాడు ప్రియుడు. బిడ్డను చంపి ఆ తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకుందామన్నాడు. ప్రియుడు మోజులో పడి అందుకు అస్వితి ఒప్పుకుంది. అలా బాబును కన్నాక ప్రియుడు ఆమెను తీసుకొని 2023 నవంబర్ 3న కొచ్చిలోని కారుకాపల్లిలో ఉన్న ఓ లాడ్జ్ కు తీసుకువెళ్లాడు. అక్కడ అస్వితిని తన భార్యగా, ఆ బాబును తన బిడ్డగా అక్కడ అందరికీ చెప్పాడు. కానీ మనసులో మాత్రం ఆ బాబుని శత్రువులా చూశాడు. అలా బిడ్డ పుట్టిన డే 1 నుండి ఆ బాబుని ఎలా చంపాలని రకరకాలుగా ఆలోచించాడు షనీఫ్. ఆ ప్రాసెస్ లోనే బాబును చంపేయాలని, పసికందాన్ని కూడా చూడకుండా ఆ బాబుని రకరకాలుగా హింసించడం ప్రారంభించాడు. టైంకి బాబుకి పాలు పట్టద్దు అనేవాడు. పైగా ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. అవన్నీ చూస్తూ కూడా అస్వితి మనసు కరగలేదు. పైగా ప్రియుడికి కోఆపరేట్ చేసింది. అలా బాబుని చంపే ప్రయత్నాలు మొదలుపెట్టిన షనీఫ్ ఫైనల్ గా డిసెంబర్ 3న ఆ పసికందును ఎలాగైనా చంపేయాలి అని డిసైడ్ అయ్యాడు. అయితే అప్పటికే దాదాపుగా ఆ లాడ్జ్ లో నెల రోజులు పిల్లాడితో కలిసి ఉండటంతో అక్కడ చంపటం ఎందుకు, లేనిపోని డౌట్స్ వస్తాయి వాళ్లకు. అందుకే మరో లాడ్జ్ కు తీసుకువెళ్లి బాబును చంపేయాలి అనుకున్నాడు. అందుకే ఆ లాడ్జ్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్లి, మాకు ఈ రూమ్ కన్నా పెద్ద రూమ్ తక్కువ ధరలో కావాలి, అందుకే మేము మరో లాడ్జ్ కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం అని చెప్పి వేరే రూమ్ కోసం బయటకు వెళ్లాడు. అయితే అతను ఎన్ని హోటల్స్ తిరిగినా వారికి రూమ్ దొరకలేదు. దీంతో మళ్లీ తీసుకున్న లాడ్జ్ దగ్గరకే వచ్చి, మాకు ఎక్కడా మరో రూమ్ దొరకలేదు, అందుకే మరో 2 రోజులు అంటే డిసెంబర్ 3 దాకా ఇక్కడే ఉంటాం, ఆ తర్వాత ఇక్కడ నుండి వెళ్లిపోతామన్నాడు. దానికి మేనేజ్మెంట్ కూడా ఒప్పుకోవటంతో ఇక బాబు కథని డిసెంబర్ 2న రాత్రి టైంలో ముగించి డిసెంబర్ 3న ఆ హోటల్ చెక్అవుట్ చేసేయాలి అనుకున్నాడు.
అందుకే పిల్లాన్ని 2 రోజుల్లో చంపేస్తా అని ప్రియురాలికి కూడా ముందే చెప్పాడు. దానికి అస్విత కూడా సరే అంది. అలా డిసెంబర్ 2 అర్ధరాత్రి దాటాక 2 గంటల టైంలో షనీఫ్ బాబుని చంపే పనికి శ్రీకారం చుట్టాడు. ఆ ప్రాసెస్ లోనే తన కోపం మొత్తం ఆ నెలన్నర పసికందుపై చూపిస్తూ బాబుని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. చిత్రహింసలు పెడుతూ పైశాచికానందం అనుభవించాడు. అప్పుడు కూడా అస్వితి మనసు కరగలేదు. ప్రియుడిపై మోహం పిల్లాడిపై ఉన్న ప్రేమను చంపేసింది. ఆ తర్వాత బాబు తలపై బలమైన వస్తువుతో కొట్టి చిత్రహింసలు పెట్టడంతో ఆ పసికందు ఆ టార్చర్ భరించలేక పక్కటెముకలన్నీ విరిగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. బాబు ఇక బ్రతకడని అర్థమయ్యి ఇద్దరు మరో డ్రామాకు శ్రీకారం చుట్టి డిసెంబర్ 3న ఉదయం 8:30 గంటలకు బాబు పాలు తాగుతూ ఉక్కిరిబిక్కిరై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని అక్కడ మేనేజ్మెంట్ కి చెప్పి బాబును తీసుకుని ఎర్నాకుళం జనరల్ హాస్పిటల్ కి వెళ్లారు. అక్కడి డాక్టర్స్ కి కూడా వారిద్దరూ అదే చెప్పారు. అయితే బాబు వంటిపై కొట్టిన గీతలు ఉండటంతో వారికి అనుమానం వచ్చి బాబు శరీరంపై ఈ గీతలేంటన్నారు. దానికి షనీఫ్ బాబుకి చర్మ వ్యాధి ఉందని, అందుకే దురదలకి అలా గీక్కున్నాడని చెప్పాడు. అయితే ఆ మాటలు డాక్టర్స్ కి చాలా సిల్లీగా అనిపించాయి. పైగా బాబు అర్ధరాత్రి దాటాక మంచం మీద నుండి కింద పడిపోయాడని, దీంతో బాబు ఎంతకి ఏడుపు ఆపకపోవడంతో బాబు తల్లి అస్వితి పాలు పడుతూ ఉండగా ఆ పాలు తాగుతూ తెల్లవారుజామున బాబు ఉక్కిరిబిక్కిరై స్పృహ కోల్పోయాడని, దీంతో మేమిద్దరం కలిసి బాబుని హాస్పిటల్లో చేర్పించామని చెప్పాడు. కానీ ఆ మాటలేమీ డాక్టర్స్ కి నమ్మశక్యంగా అనిపించలేదు. పైగా బాబు వంటిపై కొట్టిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో వారికి అనుమానం వచ్చి విషయాన్ని పోలీసులకు చెప్పి బాబుని ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ చేశారు. అయితే వారెంత ట్రై చేసినా బాబు ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈలోగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బాబు శవాన్ని శవ పరీక్ష చేయించగా బాబు తలపై తగిలిన బలమైన గాయం వల్లే అతను చనిపోయాడని తేలింది. దీంతో పోలీసులు ఈ ప్రేమికులిద్దరిని పట్టుకుని విచారణ మొదలుపెట్టారు. అయితే విచారణలో పోలీసులకు షనీఫ్ అన్ని నిజాలు చెప్పేశాడు. తన ప్రియురాలికి పుట్టిన బిడ్డ తన రక్తం కాదన్న కారణంతోనే ఆ బాబుని చంపేయాలని బాబు పుట్టిన రోజు నుండి ట్రై చేస్తూనే ఉన్నారని, ఫైనల్ గా బాబు పుట్టిన నెలన్నరకు అతన్ని చంపేశారని చెప్పాడు. అయితే ఈ కేసులో అస్వితిని విచారించగా ఈ హత్యతో తనకేం సంబంధం లేదంది. ఆ రోజు నేను నిద్రపోతున్నానని, సడన్ గా బాబు ఊపిరి బిగబట్టుకుని ఉండటంతో నేను హాస్పిటల్ కి తీసుకువచ్చానని చెప్పింది. అసలు ఈ హత్య గురించి తనకు తెలియదంది. అయితే ఆ మాటలకు ప్రియుడికి ఒళ్ళు మండిపోయింది. దీంతో అతను బాబు హత్య గురించి తన ప్రియురాలికి ముందే చెప్పానని, ఆమెకు అన్ని తెలుసని చెప్పాడు. దీంతో పోలీసులు అస్వితిని పట్టుకుని మళ్లీ విచారించగా బాబు హత్య విషయం తనకు ముందే తెలుసని, అందుకు నేను కోఆపరేట్ కూడా చేశానని చెప్పింది. నేరం ఒప్పుకోవడంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.